మీ ప్రపంచం అంతా పుస్తకాలు, సినిమాలు, డివిడీలు ఆలోచిస్తూనే ఉంటారా? ఇంక వేరే ప్రపంచం ఉండదా మీకు? యాక్చువల్లీ నేను 24 hours వాళ్ళతోనే ఉన్నట్టే ఉంటుంది. మా ఆవిడ అడుగుతూ ఉంటుంది, నువ్వు ఉన్నట్టే ఉంటావు కానీ మా ప్రెజెన్స్లో ఉండవేంటి. నేను మొన్న వరుణ్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒకటి చెప్పారు, స్టోరీ రైటర్స్ అంటే రాసి ఇచ్చేసి అక్కడితో అయిపోయింది అని అనుకోవడం కాకుండా యూ ట్రావెల్ అలాంగ్ విత్ దెమ్. అంటే మీరు అక్కడ ట్రావెల్ చేయడం వల్ల అక్కడ ఏమైనా చిన్న చిన్న చేంజెస్ కూడా చేస్తూ జరుగుతాయి. శ్రీను వైట్ల గారితో అసలు నాకున్న కంఫర్ట్ ఏంటంటే, ఇది వేరే డైరెక్టర్తో నాకు ఆ కంఫర్ట్ లేదు. కథ ఇచ్చేసిన తర్వాత ఇంకా నేను సెట్లకి వెళ్ళి చెప్తే వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. నాకు 5 ఏళ్ళు పట్టిన తర్వాత డి అనే సినిమా బ్రేక్ రావడానికి, మధ్యలో సంతోషం అంత పెద్ద సూపర్ హిట్ ఇచ్చిన తర్వాత కూడా డి వరకు నాకు 3-4 ఏళ్ళ పాటు రైటర్గా కూడా ఎవరు ఎంటర్టైన్ చేయాలి. ఇప్పుడు సినిమా అంటే కష్టం ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీకు ఈ రివ్యూస్ పైన వాటిపైన మీ టేక్ ఏంటి? అసలు జనరల్గా ఒక స్టోరీ రైటర్గా ఏముంటుంది, మీరు ఎలా ఆలోచిస్తారు? ఎప్పుడు కూడా వాళ్ళ రేటింగ్ భిన్నంగా మా సినిమా రిజల్ట్స్ లేవు, దాని తగ్గట్టుగానే వచ్చింది. అంటే బాధ ఎట్లా ఉంటుందని అంటే, మనం అన్నిటిని ప్రేమించేస్తాం టెక్నీషియన్ అనేవాడు, వాళ్ళు ఏలెత్తి గుచ్చి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే జర్నలిజం స్టైలే మారిపోయింది. అంటే నెగిటివ్ హెడ్డింగ్తోనే వస్తాను ఏదైనా. సో వచ్చినప్పుడు ఏంటంటే పీపుల్ రీడబిలిటీ కూడా దానికే అట్రాక్ట్ అవుతున్నారు, విచ్ ఈస్ సాడ్. బట్ ఇది కొన్నాళ్ళు ఉంటుంది. మనకు తెలీదు ఆడియన్స్ ఏది ఎక్స్పెక్ట్ చేస్తారో, ఏ నిమిషంలో ఎలా రిసీవ్ చేసుకుంటారో. మీకు కథ రాసేటప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే రాస్తారా, లేకపోతే కథ మీదే ఫోకస్ చేసి దాని తర్వాత ఇవన్నీ ఆలోచిస్తారా? బాగా డెప్త్ ఉన్న సినిమా తీసిన రోజున ఆ సినిమాకు ఉండే అప్రిషియేషన్ వేరేగా ఉంటుంది. వాళ్ళు కొంతమంది అలా చేయి పట్టేసేసుకుని అంటూ ఉంటారు, అంటే ఎక్స్ప్రెషన్తో చెప్తారు. అదంటే దట్ హ్యాస్ మోర్ వాల్యూ. ఫస్ట్ వచ్చింది అసిస్టెంట్ డైరెక్టర్గా కదా, తర్వాత మీరు స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ రైట్. ఇన్నాళ్ళు మరి ఎందుకు ఇన్నేళ్ళు పట్టింది సార్ మీకు ఒక డైరెక్షన్ వైపు వెళ్ళాలి అనడానికి? సంతోషం సినిమా అయిపోగానే డైరెక్టర్ అవుదామని ప్రయత్నాలు చేశాను. అయితే ఏంటంటే నేను ఒక ఆవేశం ఉండేది. ఎక్కడో ఒక దగ్గర ప్రతి మనిషికి ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి తెలుసో తెలియకో వాళ్ళు చేసినా చేయకపోయినా ఎక్కడో ఒక దగ్గర ఒక రిమార్క్ అంటూ పడిపోతుంది. 15 ఏళ్లలో ఏ కాంట్రవర్సీలో లేకుండా, ఏ మచ్చ లేకుండా ఎలా ఉండగలిగారు అసలు? అంటే ఓపెన్గా మాట్లాడినప్పుడు ఏంటంటే ఒకరికి నచ్చవచ్చు, అది నచ్చకపోవచ్చు. Hi, this is Gopal Mohan. Watch my exclusive interview with Kaumudi on iDream. Please do subscribe.